లిక్కర్ కేసులో అక్రమ అరెస్టులు అంటూ సిట్ కస్టడీ పిటిషన్ మీద డిఫెన్స్ న్యాయవాది కీలకమైన వాదనలు వినిపించుకొచ్చారు. మద్యం విధానం మీద కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో డీజీపీ సిట్ చీఫ్గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఆ, అధికారి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న రాజ్ కేసిరెడ్డి, గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తరపు న్యాయవాది న్యాయస్థానానికి నివేదించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఈ నలుగురిని వారం రోజుల పాటు తమ కస్టడీలో విచారణకు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ వ్యతిరేకిస్తూ వాళ్ళ తరపు న్యాయవాది ఐ వెంకటేశ్వరరావు గురువారం వాదనలు వినిపించారు. ఈ కేసులో బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్తో బలవంతంగా ఇప్పించిన వాంగ్మూలాలను అడ్డం పెట్టుకుని సిట్ అధికారులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. వారిద్దరికీ మద్యం విధానంలో అవినీతి గురించి తెలిసి ఉంటే అధికార స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. అంటే సిట్ అధికారులు ఒత్తిడితోనే ప్రస్తుతం వాళ్ళు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చినట్టయిందన్నారు. ఇక వాళ్ళిద్దరి నుంచి ఫిబ్రవరి, మార్చిలోనే వాంగ్మూలాలు తీసుకున్నప్పుడు ఏప్రిల్ 19 వరకు ఎఫ్ఐఆర్లో పేర్లను ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ఈ కేసులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లను ఒక చోట నిందితులుగా మరో చోట సాక్షులుగా చూపిస్తుండడం ద్వారా సిట్ మొత్తం ప్రక్రియను వక్రీకరిస్తోందని న్యాయస్థానం నివేదించారు. వాళ్ళిద్దరు వాంగ్మూలాల ఆధారంగా రాజకేశ్వరరెడ్డి, బాలాజీ, గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తదితరులను ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తూ వచ్చారన్నారు. మరి నిందితుల జాబితాలోని వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లను సిట్ అధికారులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆచూకీ లేదని సిట్ తరపు న్యాయవాది చెప్పారు. ప్రస్తుతం రాజకేశ్వరరెడ్డి, గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని వాళ్ళ తరపు న్యాయవాది న్యాయస్థానానికి నివేదించారు. ఈ పిటిషన్ మీద తదుపరి విచారణ ఈ నెల 26కి న్యాయస్థానం వాయిదా వేసింది.